It is very easy peasy, guys. This is the best view I have ever seen. This view. This view. How's the Josh? ట్రెక్ అయిపోయినా ఏడిపోవట్లేదు సార్. హలో గైస్, వెల్కమ్ టు ఎపిసోడ్ 9 ఆఫ్ ట్రెక్ సిరీస్. ఇలాంటి వ్యూ కోసం 4130 మీటర్స్ ట్రెక్ చేయాలంటే 200% నడిచి వెళ్తాను నేను. ఇవాళ మార్నింగ్ నేను సన్ రైజ్ ఎక్స్పెక్ట్ చేశా, బట్ స్నో ఫాల్ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్. వన్ వర్డ్ లో చెప్పాలంటే దిస్ ప్లేస్ ఈస్ అన్రియల్. నార్మల్ గా అయితే అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రెక్ అంత కష్టమేం కాదు, చేసేయచ్చు. కానీ ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల మాకు దూల తీరిపోయింది. అన్నపూర్ణ బేస్ క్యాంప్ ఎక్కేసాం, ఇప్పుడు దిగాలి కిందకి. ఎక్కడం కష్టం కానీ దిగడం చాలా ఈజీలే అనుకున్నా. స్నోలో కిందకి దిగడానికి అడుగేస్తుంటే జారుతుంది, మోకాళ్ళు మొత్తుకుంటున్నాయి. నువ్వు కొంచెం ఆగరా బాబు, జీవితం అంతా కూడా ఇంత నడుచుండవు, నువ్వు అంత నడుస్తున్నావు, టేక్ ఏ బ్రేక్ అంటుంది. నేను ఈ ట్రిప్కి ఒక బ్రేక్ తీసుకుందామని వచ్చా. ఇప్పుడు దీని నుంచి రికవర్ అవ్వడానికి ఇంకో ట్రిప్ వేయాలి. నాకు లిటరల్లీ యుద్ధం చేసినట్టుంది. దిస్ ఈజ్ రియల్లీ ఫైట్ అగెన్స్ట్ మీ అండ్ 4130 మీటర్స్. మీరు కామెంట్స్ లో చెప్పండి గైస్, ట్రెక్ చేయడం ఈజీయా కష్టమా? ట్రెక్ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ ట్రెక్ చేశారో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరన్నా అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రెక్ చేశారా? కామెంట్ చేయండి. వెదర్ చాలా ఎక్స్ట్రీమ్ ఉంది, ట్రెక్ చాలా కష్టంగా ఉంది, కానీ సీనరీస్ మాత్రం బ్యూటిఫుల్, అన్రియల్ గా ఉంది మొత్తం. ఇవాళ ఆల్మోస్ట్ 8 hours ట్రెక్ చేసాం. బ్యూటిఫుల్ బ్రెత్ టేకింగ్ వ్యూస్. అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రెక్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ప్రిపరేషన్ చేస్తారంట, వాకింగ్, రన్నింగ్ అవన్నీ. మేమేమో పెద్ద తోపుల్లాగా డైరెక్ట్ గా వచ్చాం. ఇంతకీ ఈ ట్రెక్ సిరీస్ వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు చెప్పలేదు. మీరు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో చెప్పండి. టైమింగ్ ఏంటో గానీ ఈ ట్రెక్ లో అన్ని కవర్ అయినాయి. రెయిన్, హెయిల్ స్టార్మ్, స్నోఫాల్, మౌంటైన్స్, రివర్స్, సన్ రైజ్, సన్సెట్ అన్ని కవర్ చేసాం. నేపాల్ హ్యాస్ బ్యూటిఫుల్ ప్లేసెస్ టు విజిట్. ట్రెక్ చేస్తుంటే మాత్రం కొంచెం ప్లాన్డ్ గా, ప్రిపేర్డ్ గా రండి. హోటల్ కి రీచ్ అవ్వగానే అందరిది సేమ్ రియాక్షన్. మిగతా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడదాం. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి, ఫాలో కూడా చేసేయండి. ఖల్లాస్.